ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మన రొటీన్ లైఫ్ లో ఒక డైలీ టాస్క్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఆ డైలీ టాస్క్ ఏదో కాదండి, యూపీఐ ట్రాన్సాక్షన్స్. ఎస్, ఈ రోజు మన జేబులో ఒక 10 రూపాయలు లేకపోయినా మనకు అంత ఇబ్బంది ఉండదు. కానీ మన ఫోన్ లో గనక యూపీఐ అప్లికేషన్స్ లేకపోతే మనం ఏ పేమెంట్ చేయలేం. ఆల్మోస్ట్ ప్రపంచం ఒక సెకండ్ మనకు పాస్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే ఒక టీ స్టాల్ నుంచి పెద్ద మాల్స్ వరకు మనం ఎక్కడ షాపింగ్ చేసినా లేకపోతే గ్రాసరీస్ కొనుక్కున్నా మనం చేసే కామన్ పేమెంట్ వచ్చేసి యూపీఐ పేమెంట్, అంటే స్కాన్ చేసి పే చేస్తాం. సో ఇది రోజు మనం చేసే పనే కదా, కానీ దీంట్లో కొత్తగా ఏముంది అని మీరు నన్ను అడగవచ్చు. యాక్చువల్లీ మనం పేమెంట్ చేసేస్తాం, కానీ పేమెంట్ చేసిన తర్వాత ఒక చిన్న హోప్ తో ఏదైనా ఒక క్యాష్ బ్యాక్ లేకపోతే స్క్రాచ్ కార్డ్ వస్తుంది అనుకుంటాం. కానీ నిజంగా ఏమవుతుంది, ఆ పేమెంట్ చేసిన తర్వాత మనకైతే ఒక స్క్రాచ్ కార్డ్ వస్తుంది. బట్ ఆ స్క్రాచ్ కార్డ్ మనకి యూస్ అవుతుందా? ఏదో ఒక మనకు అవసరం లేని కంపెనీ నుంచి ఒక 20 to 30% డిస్కౌంట్ వస్తుంది. సో ఈ స్క్రాచ్ కార్డ్ తో మనం ఏం చేసుకోవాలి? సో అందుకని ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి గూగుల్ పే మరియు ఫోన్ పే లో మనకు వచ్చేటువంటి స్క్రాచ్ కార్డ్స్ వెనకాల ఉన్న అసలు గేమ్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, మనకు కూపన్స్ మాత్రమే ఎక్కువగా ఎందుకు వస్తాయి, అసలు క్యాష్ బ్యాక్ తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి, ఇలా ప్రతిదీ చాలా క్లియర్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ఈ వీడియోలో మీ అమౌంట్ కి సేఫ్టీకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ విషయం కూడా చెప్తాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. కానీ వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా లేకపోతే కొత్తగా చూస్తున్నా ముందుగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు బాస్ వాలా డైలీ తెలుగు. నేను మీ విష్ణు భరద్వాజ్. వీడియోలోకి వెళ్లే ముందు ఒక విషయాన్ని ముందుగా మనం క్లియర్ చేసుకుందాం. సో మనం ఏదైనా ఒక పేమెంట్ చేసిన తర్వాత అఫ్ కోర్స్ క్యాష్ బ్యాక్ మరియు స్క్రాచ్ కార్డ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. బట్ మన కోసం ఈ కంపెనీలు ఫ్రీగా ఎందుకు డబ్బులు ఇవ్వాలి? సో బేసిక్ గా ఇది వచ్చేసి ఒక స్మార్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ. అంటే మనకి స్టార్టింగ్ లో ఇనిషియల్ గా మనం ఆ అప్లికేషన్స్ యూజ్ చేసేటప్పుడు మనల్ని ఆ అప్లికేషన్ కి అలవాటు చేయడం కోసం మనకైతే క్యాష్ బ్యాక్స్ ఇస్తూ ఉంటారు. కానీ ఫర్దర్ గా ఆ క్యాష్ బ్యాక్స్ అనేవి మనకు అంతగా రాకపోవచ్చు. సో దీనినే అల్గారిథం గేమ్ అని కూడా అంటారు. అంటే మీరు స్టార్టింగ్ లో ఏదైనా ఒక యూపీఐ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసినప్పుడు మీరు హెవీగా పేమెంట్స్ చేశారనుకోండి, అప్పుడు మీకు క్యాష్ బ్యాక్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే మీరు ముందుగా అప్లికేషన్ కి రెగ్యులర్ యూజర్ కావాలి. అదే దీని వెనకాల ఉన్నటువంటి అసలైన స్ట్రాటజీ. సో అందుకోసం మీకు ఇనిషియల్ గా అయితే రివార్డ్స్ అనేవి ఇస్తూ ఉంటారు. బేసిక్ గా ఇది ఒక సైకలాజికల్ ట్రిక్. సో దీంతో మీరు ఆ అప్లికేషన్స్ కి అడిక్ట్ అవుతారు. సెకండ్ విషయం వచ్చేసి మీకు ఈ గూగుల్ పే, ఫోన్ పే లాంటి యూపీఐ అప్లికేషన్స్ కూడా ఈజీగా క్యాష్ బ్యాక్ అయితే ఇవ్వు. అంటే బేసిక్గా ఏమవుతుందంటే వీళ్ళతో కొన్ని మార్కెటింగ్ బ్రాండ్స్ అనేవి టైఅప్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటున్నట్లయితే మనకు వచ్చే స్క్రాచ్ కార్డ్స్ లో మనకు అజియో కావచ్చు, లెన్స్ కార్డ్ కావచ్చు, మింత్రా కావచ్చు, మామా ఎర్త్ కావచ్చు, వీటి నుంచే ఎక్కువ స్క్రాచ్ కార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఏమవుతుందంటే ఇక్కడ బేసిక్గా ఈ బ్రాండ్స్ అనేవి గూగుల్ పే మరియు ఫోన్ పేతో టైఅప్ అవుతూ ఉంటాయి. సో బేసిక్గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ బ్రాండ్స్ వచ్చేసి ప్రమోషన్స్ కోసం వీళ్ళు యూపీఐ అప్లికేషన్స్ కి అమౌంట్ పే చేస్తూ ఉంటారు. అండ్ మనం వచ్చేసి యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేవి ఈ అప్లికేషన్స్ యూస్ చేసి రెగ్యులర్ గా చేస్తూ ఉంటాం కాబట్టి వీళ్ళు దీంట్లో కొంత భాగాన్ని వరకే మనకు క్యాష్ బ్యాక్ గా ఇస్తూ ఉంటారు. మిగతాదంతా డిస్కౌంట్ కూపన్స్ గా ఇస్తారు. అండ్ ఇక్కడ మీరు ఇంకొక విషయం గమనించారో లేదో, సో మనకి ఈ కూపన్స్ వచ్చిన వెంటనే మనం ఏం చేస్తామంటే ఆ కూపన్స్ రిలేటెడ్ బ్రాండ్స్ లో షాపింగ్ చేయాలి అనుకుంటాం. సో దీంతో మీరు తెలియకుండానే ఈ యూపీఐ అప్లికేషన్ కి రెగ్యులర్ యూజర్ అవుతున్నారు. అలానే ఈ బ్రాండ్స్ కి కూడా మీరు రెగ్యులర్ కస్టమర్స్ అవుతున్నారు. కానీ రెగ్యులర్ గా కూపన్స్ మాత్రమే వస్తే మనం మాత్రం ఏం చేయాలి? సో దానికోసం మీరేం బాధపడకండి. మీరు కనుక కొంచెం స్మార్ట్ గా గేమ్ ప్లే చేయగలిగితే మీకు కూడా కొంచెం క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు క్యాష్ బ్యాక్ ఛాన్సెస్ పెంచే స్మార్ట్ టిప్స్ గురించి మాట్లాడుకుందాం. సో బేసిక్ గా మీరు ప్రతిరోజు ఒకే వ్యక్తికి లేదా ఒకే షాప్ కి పేమెంట్ చేశారనుకోండి, అల్గారిథం కూడా బోర్ ఫీల్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి మనలో టీ తాగే అలవాటు ఉంటుంది. సో మీరు రెగ్యులర్ గా ఒకే షాప్ కి వెళ్ళి టీ తాగి అక్కడ పేమెంట్ చేస్తూ ఉంటారు. సో దీంతో అల్గారిథం కి అర్థమైపోతుంది అంటే ఎవ్రీడే ఆ ట్రాన్సాక్షన్ అనేది మీరు చేస్తూ ఉంటారు అనేసి. సో దీంతో మీకు క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అదే మీరు కనుక వేరే వేరే క్యూఆర్ కోడ్స్ ని స్కాన్ చేస్తూ కొత్త మెర్చెంట్స్ మరియు కొత్త పేమెంట్స్ చేస్తూ ఉంటే మీకు రివార్డ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలానే మీరు మీ యొక్క యూటిలిటీ బిల్స్ ని పే చేస్తూనండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్ రీఛార్జ్ కావచ్చు, లేకపోతే గ్యాస్ సిలిండర్ బుకింగ్ కావచ్చు, అలానే కరెంట్ బిల్ కావచ్చు. ఇలాంటి ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు మీకు క్యాష్ బ్యాక్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ పేమెంట్స్ లో కూడా యాక్చువల్లీ ఈ యూపీఐ అప్లికేషన్స్ కి కమిషన్స్ బాగా వస్తాయి. అందుకనే మీకు ఇక్కడ క్యాష్ బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలానే మీకు వచ్చే కొన్ని స్క్రాచ్ కార్డ్స్ లో యాక్చువల్లీ కొన్ని ఆఫర్స్ ఉంటాయి. అలానే వాటితో పాటు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉంటాయి. సో మనం ఆఫర్ సెక్షన్ వరకు మాత్రమే వెళ్తాం, కానీ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి స్టార్టింగ్ లో బాగా చదవం. సో మీరు కనుక టర్మ్స్ అండ్ కండిషన్స్ కరెక్ట్గా చదివి అనుకున్నట్లు ఆ కార్డ్ని అప్లై చేసుకుంటే మీకు ఇక్కడ కూడా డిస్కౌంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఫెస్టివల్ మరియు స్పెషల్ సీజన్స్లో మీరు కనుక ఇలాంటి ఫెస్టివల్ సీజన్స్లో కానీ లేదన్నా ఒక స్పెషల్ సీజన్స్లో అంటే మీరు దీపావళి కావచ్చు, క్రిస్మస్ కావచ్చు, ఇలాంటి టైంలో మీరు కనుక రెగ్యులర్గా షాపింగ్ చేస్తున్నట్లయితే మీరు కనుక ఆన్లైన్ పేమెంట్స్ చేస్తే మీకు క్యాష్ బ్యాక్ అనేది ఎక్కువగా రావచ్చు. ఎందుకంటే ఇలాంటి ఫెస్టివల్ సీజన్స్లో మనం ఆన్లైన్ షాపింగ్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటాం. సో దీంతో మన యొక్క బిల్స్ అనేవి కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ అమౌంట్ అనేది మనం ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ మీకు
క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం చాలా ఉంది. సో ఇప్పుడు మనం కూపన్స్ విషయంకి వద్దాం. కూపన్స్ ని అస్సలు వేస్ట్ అనుకోకండి. సో బేసిక్ గా ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది. మనకు రివార్డ్ సెక్షన్ లో చాలా కూపన్స్ అయితే ఉంటాయి అండ్ అక్కడ ఆ కూపన్స్ ని రిడీమ్ చేసుకోవడానికి ఒక కోడ్ అయితే ఉంటుంది. అది మనం కాపీ చేసుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మింత్రా రిలేటెడ్ కూపన్ వచ్చింది అనుకుందాం. మీరు కనుక ఆ కూపన్ ని రిడీమ్ చేసుకోవాలంటే అక్కడ కోడ్ ఉంటుంది. సో బేసిక్ గా మీరు దాన్ని కనుక కాపీ చేసుకొని మింత్రాలో షాపింగ్ చేసుకుంటున్నట్లయితే మీకు ఆఫర్ అనేది వస్తుంది. బట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రతి కూపన్ కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. సో మీరు దీన్ని కంపల్సరీ చూసుకోవాలి. సో మీరు కనుక ఆ కూపన్ ఎక్స్పైర్ అయ్యే లోపే యూస్ చేసుకున్నట్లయితే మీకు 100 నుంచి 200 రూపీస్ అయినా సేవ్ అవుతుంది. ఇది మింత్రా వరకే కాదండి, మీకు యాక్చువల్లీ లెన్స్ కార్ట్కి వస్తుంది, జొమాటోకి వస్తుంది, స్విగ్గీలో వస్తుంది. సో మీరు ఏదైనా ఫర్దర్ గా ఆర్డర్ చేస్తున్నా సరే మీరు కనుక ఈ కూపన్స్ ని ఎక్స్పైర్ అయ్యే లోపు యూస్ చేసుకున్నట్లయితే మీకు డిస్కౌంట్ అనేది వస్తుంది. అండ్ ఇన్ కేస్ మీరు కనుక ఆ కూపన్స్ ని యూస్ చేయలేదనుకోండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కో లేకపోతే మీకు తెలిసినటువంటి నేబర్స్కైనా ఇవ్వండి. ఉదాహరణకి మీకు కనుక ఒక 500 రూపీస్ డిస్కౌంట్ కూపన్ వచ్చింది అనుకోండి. సో మీరు ఆ కూపన్ ని మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ వాళ్ళ దగ్గర మీరు కావాలంటే అమౌంట్ తీసుకోండి. ఈవెన్ మనం చూసుకున్నట్లయితే కొన్ని ఆన్లైన్ ఎక్స్చేంజ్ కూపన్ గ్రూప్స్ కూడా ఉంటాయి. బట్ ఇది కొంచెం ఎఫర్ట్స్ తో కూడుకున్న పని. సో మీకు గనక ఇక మీద కూపన్స్ వచ్చి ఇన్ కేస్ మీరు యూజ్ చేసుకోలేకపోతే మీరు అవి ఎక్స్పైర్ అయ్యే లోపు మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఇవ్వండి క్యాష్ బ్యాక్ మరియు కూపన్ రిలేటెడ్ టిప్స్. ఇప్పుడు మీకు క్యాష్ బ్యాక్ గురించి ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఇది నేను ఇనిషియల్ గా కూడా డిస్కస్ చేశాను ఈ వీడియోలో. చాలా మంది క్యాష్ బ్యాక్ కోసం ఆశపడి ఆన్లైన్ స్కామ్స్ లో ఇరుక్కుంటూ ఉన్నారు. అండ్ ఈ స్కామ్స్ కూడా ఎలా జరుగుతాయంటే మీరు రెగ్యులర్ గా యూజ్ చేసే వాట్సాప్ లో మరియు SMS యాప్ లో మీకు 2000 స్క్రాచ్ కార్డ్ గెలుచుకున్నారు అని మెసేజెస్ వస్తాయి. అండ్ మీరు కనుక ఈ స్క్రాచ్ కార్డ్ లో ఉన్నటువంటి అమౌంట్ గెలుచుకోవాలి అంటే కింద ఒక లింక్ ఇస్తారు. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసి క్లెయిమ్ చేసుకోండి అంటారు. సో ఇలాంటి మోసాల్లో అసలు చిక్కుకోకండి. అండ్ ఇలాంటి మెసేజెస్ కనుక మీకు ఫర్దర్ గా వస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మెసేజెస్ ని అప్పటికప్పుడే డిలీట్ చేయండి. అండ్ ఇలాంటి స్కామ్స్ లో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంకొక విషయం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి క్యాష్ బ్యాక్స్ మీకు వాళ్ళు ఆఫర్ చేస్తున్నప్పుడు మీ UPI పిన్స్ లేదా CVV మరియు OTPs అడిగితే వాళ్ళకి అస్సలు షేర్ చేయకండి. అమౌంట్ గెలుచుకోవడం కోసం మనం మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ ని అస్సలు షేర్ చేయకూడదు. ఎందుకంటే మీకు స్క్రాచ్ కార్డ్స్ అనేవి ఎప్పుడు అప్లికేషన్స్ లో మాత్రమే ఉంటాయి. ఎటువంటి థర్డ్ పార్టీ వెబ్సైట్స్ లో అస్సలు ఉండవు. సో అదండి ఇవాళ వీడియో అప్డేట్. సో ఇక మీద మీరు కనుక గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ లేదా ఏ UPI అప్లికేషన్ యూజ్ చేసి మీరు కనుక ట్రాన్సాక్షన్ చేస్తున్నా కూపన్స్ వచ్చినా అస్సలు బాధపడకండి. సో మీకు గనక క్యాష్ బ్యాక్ రావాలి అంటే డిఫరెంట్ టిప్స్ ప్లే చేయండి. మీ యూటిలిటీ బిల్స్ పే చేయడం కావచ్చు లేకపోతే కొత్త పేమెంట్స్ చేస్తూ రండి. మీకైతే క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వాల్యుబుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలానే ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందరికి మళ్ళీ వస్తాను. అంతవరకు బై బై. బాస్ వాలా, బీ ద బాస్.